హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ పూర్ణిమ. లాస్ట్ వీక్ నేను గాంధీజీ బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మీద ఒక వీడియో చేశాను. సో అందులో విషయాల్ని మన లైఫ్కి ఇంటర్ప్రెట్ చేసి మనం ఎలా వాటిని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. దాని కంటిన్యూషనే ఈ వీడియో. లాస్ట్ వీడియో చాలా లెంగ్తీ అవుతుంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను. సో మిగిలిన పాయింట్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది చాలా మంచి బుక్ అండి. సో ఈ పాయింట్స్ అన్ని మిస్ అవ్వకుండా వినండి. మన లైఫ్కి ఎంతో యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. తర్వాత తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని ఒప్పుకోవడం అన్నిటికంటే పెద్ద స్కిల్ అండి. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. దాన్నే ట్రూత్ఫుల్నెస్ అని అంటారు. సో గాంధీజీ తన లైఫ్లో దాన్ని చాలాసార్లు డెమాన్స్ట్రేట్ చేశారు. ఒకసారి యూరోప్లో ఆయన లండన్లో చదువుకున్నప్పుడు, బారిస్టర్ చదువుకున్నప్పుడు, అప్పట్లో అక్కడ యూరోపియన్ లేడీస్ ఇండియన్ స్టూడెంట్స్ని హోస్ట్గా పిలిచేవారంట. పార్టీస్ కొన్నిటికి, అంటే డిన్నర్స్కి అలా ఇన్వైట్ చేసేవారు ఇండియన్ స్టూడెంట్స్ని. సో అండ్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా అప్పుడు అందరికీ చాలామందికి పెళ్ళైపోయే ఉండేది, కానీ ఆ నిజం వాళ్ళకి చెప్పేవారు కాదు. అంటే అదొక అన్డిస్క్లోజ్డ్ ఫ్యాక్ట్ లాగా ఉండేదన్నమాట. సో చాలా రోజులు గాంధీజీ అలా అలా డిన్నర్స్కి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒకసారి అది రాంగ్ అనిపించింది. మేబీ వాళ్ళు నాకు పెళ్ళి అవ్వలేదు అని నన్ను హోస్ట్ చేస్తున్నారేమో అని ఆయనకి అనిపించి, ఆ లేడీకి, ఎవరైతే హోస్ట్ ఉన్నారో ఆవిడకి లెటర్ రాశారనమాట. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మేబీ మీరు నాకు అవ్వలేదు అనుకుంటున్నారేమో, ఇన్నాళ్ళు నేను ఇది చెప్పనందుకు సారీ అని ఆయన ఒక లెటర్ రాస్తారు. సో దానికి వాళ్ళు నవ్వుకుంటారంట. అంటే వాళ్ళు దాన్ని పెద్ద మ్యాటర్ లాగా కన్సిడర్ చేయలేదు. బట్ మన వైపు నుంచి నిజాయితీ ఉండాలి. ఏ సిచ్యుయేషన్లోనూ మనం ఎదుటి వాళ్ళకి ఫాల్స్ బిలీఫ్స్ మనం క్రియేట్ చేయకూడదు అనేది ట్రూత్ఫుల్. అది మనం డే టు డే లైఫ్లో పాటించేది. కానీ ₹1 మనం ఆశించడము, అండ్ మనది కానీ ఒక బెనిఫిట్ మనకి రావాలి, మన అయాచితంగా కొన్ని బెనిఫిట్స్ మనకి రావాలి అనుకోవడం, ఇవన్నీ అగెయిన్స్ట్ ట్రూత్ఫుల్నెస్. సో ఆ ట్రూత్ఫుల్నెస్ అనేది మన లైఫ్లో పాటిస్తే మనం ఎవరికి అప్పుగా మిగిలిపోమండి. అంటే చాలా సిచ్యుయేషన్స్ మనం కొని తెచ్చుకునేవే. అనవసరమైన బెనిఫిట్స్ మనం కావాలని, అనవసరమైన ఫేవర్ వేరే వాళ్ళు మనకి చేయాలని అనుకొని మనం మన ట్రూత్ఫుల్నెస్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల కొన్ని సిచ్యుయేషన్స్లో ఇరుక్కుపోతాము. సో అది ఇంటిగ్రిటీ, ట్రూత్ఫుల్నెస్ అనేది చాలా ముఖ్యం అండి మన లైఫ్స్లో. ఎవరికి మనం రుణపడకుండా ఉండడానికి, అండ్ మనం ముందు సిచ్యుయేషన్స్లో ఎంబరాస్ అవ్వకుండా ఉండడానికి, మనం ఎవరి దగ్గర అయాచితమైన హెల్ప్ తీసుకోకుండా ఉండడం బెటర్. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడము అండ్ ట్రూత్ఫుల్నెస్ మెయింటైన్ చేయడము ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బుక్లో ఇంకొక ఇన్స్పైరింగ్ పాయింట్, అంటే అది ఫండమెంటల్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ బుక్లో. అదేంటంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అండి. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ట్రూత్ఫుల్నెస్ అయినా, నాన్ వైలెన్స్ అయినా, అవన్నీ కూడా వచ్చేది ఇంట్రోస్పెక్షన్లోంచి. అంటే మనని మనం ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్గా రైట్ యాక్షన్ ఏంటి అనేది బయటకి మనకి తెలిసిపోతుంది. సో అది ఈ బుక్లో చాలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో అంటే అసలు ఎంత డీప్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఆయన, నాకు చాలా అమేజింగ్గా అనిపించింది బుక్ చదివినప్పుడు. అంటే అంత స్టన్నింగ్గా ఈ బుక్ని నేను వదిలిపెట్టలేకుండా ఉండడానికి అప్పట్లో నాకు బాగా ఫ్యాసినేట్ అయిన పాయింట్ ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. అంటే ఎందుకు ఈయన, అంటే ఒక మనిషి అంతలా తను పరిశీలించుకోవాలా, అసలు నేను ఏం తింటున్నాను, అంటే ఒక పాలు తాగడానికి కూడా ఆయన దాన్ని ఎలా మార్చాలి, దీనికి సబ్స్టిట్యూట్ ఏంటి అని ఆలోచిస్తారు. అంతలా ఎందుకు ఆలోచించాలి అంటే సాల్ట్ మానేయాలని, ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండానే. మళ్ళీ అది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని చేస్తే అది ఒకటి హెల్త్ కోసం చేసాము అనేది ఉంటుంది. బట్ అసలు వై వన్ హ్యాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? అంటే ఫుడ్ని ఎందుకు మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, మన ఆహార విహారాల్ని, మన ఆలోచనల్ని, అండ్ మన లైఫ్ స్టైల్ని, ఇవన్నిటిని ఎందుకు చెక్ చేసుకోవాలి? అసలు చాలామంది మనలో అలా చెక్ చేసుకోకుండానే బ్రతికేస్తూ ఉంటాము. అంటే డబ్బు ఉంది కాబట్టి బట్టలు కొనుక్కుంటాము, ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా తింటాము, బయట అవైలబిలిటీ ఉంది కాబట్టి బాగా తింటాము, అండ్ మంచి కంఫర్ట్స్ ఇప్పుడు అన్నీ బాగా డెవలప్ అయినాయి కాబట్టి వాటిని ఎంజాయ్ చేస్తాము. తప్పేంటి అని అనుకుంటాం కదండి. కానీ ఒకసారి బుక్ చదవండి, అర్థమవుతుంది. అంటే దానికి ఒక రిలీజియస్ బ్యాకింగ్ కూడా ఉన్నది ఆయనకి. అంటే ఆయన రిలీజియన్ని అండ్ ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ని వేరు చేయకుండా చూస్తారు. రిలీజియస్ బ్యాకింగ్ అనేది కూడా, అంటే రిలీజియస్ అంటే అగైన్ కులము, మతము ఇది కాదండి, ధర్మం. అంటే యూనివర్సల్ ట్రూత్ అనేది ఒకటి ఉన్నది, దట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. సో అది మన మోటివ్ ఉన్నప్పుడు, సెల్ఫ్ రియలైజేషన్ అనేది మన పెద్ద మోటివ్ ఉన్నప్పుడు, దానికోసం ఏం చేయాలి అంటే ఒక గోల్ క్లియర్గా ఉంది కాబట్టి దానికి దారిలో ఏమేం చేయాలి అనేది మనం చూసుకోవాలండి. అంటే ఆ మోటివే ఉండకుండా ఉంటుంది కొంతమందికి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఒక మోటివే లేనప్పుడు ఇవన్నిటిని చెక్ చేసుకోము. కానీ లైఫ్ ఏదో ఒక రోజు అది నేర్పిస్తుందండి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకి మోటివ్గా అవ్వడానికి నేచర్ వర్క్ చేస్తూ ఉన్నది.
సో అది ముందో వెనుకో అందరికీ వస్తుంది, ఈ జన్మలోనో తర్వాత జన్మలోనో ఎప్పుడో అప్పుడు అందరికీ వస్తుంది. సో నాది రాకముందే మనకి క్యూరియాసిటీ ఉంటే అంటే ఒక్కొక్కసారి బాగా చెంపదెబ్బ కొట్టి కష్టాన్ని తెచ్చి నేర్పిస్తుంది. సో ఇవన్నీ కాదు శాశ్వతము. సో అక్కడ శాశ్వతమైనది ఇంకోటి ఉన్నది, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ యూనివర్సల్ ట్రూత్ అనే దాన్ని నువ్వు కనుక్కోవాలి. కాబట్టి దానికోసం ఏం చెయ్యాలి అనేది మనం కొన్ని బుక్స్ చదివి కొన్ని మంచి మాటలు విని మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్తో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కనుగొనొచ్చు. అది ఒక్క హ్యూమన్ బీయింగ్కి మాత్రమే పాసిబుల్ అయ్యే ఒక ఫ్యాక్ట్ అండి. అంటే వేరే యూనివర్స్లో వేరే ఏ లివింగ్ బీయింగ్కి అది సాధ్యం కాదు. ఒక హ్యూమన్ బీయింగ్కి మాత్రమే ఆ ఫ్రీ విల్ అనేది ఇవ్వబడింది. ఆ ఫ్రీ విల్ని సెల్ఫ్ రియలైజేషన్ కోసం యూజ్ చేయాలి అనేది ప్రతి రిలిజియన్ చెప్తుంది. సో అగైన్ దాన్ని పక్కన పెడితే, సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంత గోల్ కాకపోయినా ప్రతి మనిషి ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అని మాత్రం ట్రై చేయొచ్చండి. దానికి ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఫుడ్ తింటున్నాం అనుకోండి, ఈ ఫుడ్ని మనం కరెక్టే తింటున్నామా, ఓన్లీ అది హెల్త్ పారామీటర్లో కాకుండా అసలు టేస్ట్ కోసం తినడం కరెక్టా లేకపోతే బాడీ నర్చర్ కోసం తినడం కరెక్టా అనేది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ద్వారా మనం కంపేర్ చేసుకోవాల్సిందండి. దీన్ని మీరు కంపేర్ చేసుకుని చూడండి, టేస్ట్ కోసం తినడం కరెక్టా లేకపోతే బాడీ మెయింటైన్ అవ్వాలి కాబట్టి తినడం కరెక్టా. రెండు ఉంటే ఓకే, బట్ దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, బాడీ నర్చర్ అవ్వడానికి తినాలి కదండి. సో అదే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. సో మనకి కంపారిజన్స్ వస్తాయి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు మనకి కంపారిజన్స్ వస్తాయి. ఇలా టేస్ట్ కోసం నాకు ఇది కావాలి కానీ బాడీ నర్చర్ కోసం ఇది కావాలి. సో అలా మనలో ప్రతి ఒక్కరికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, వాటిని అంచెలంచెలుగా ఓవర్కమ్ అవ్వాలి. అట్లీస్ట్ దాని మీద మనం లైట్ పెట్టాలి, అంటే మన ఫోకస్ దాని మీదకి వెళ్ళాలి. సో ఇది చేయాల్సిన పని, నా ఇంప్రూవ్మెంట్ కోసం ఇది నేను చెయ్యాలి అనైనా మన దృష్టి పెట్టినప్పుడు అది ఏదో ఒక రోజు మారుతుంది. గాంధీజీ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి సర్వీస్. సో ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ ఇంక్లినేషన్ అనేది ఉంది, అంటే సేవాభావం. సో ఆ సేవాభావం అనేది మనలో ప్రతి ఒక్కరూ, అంటే మన కోసం మనమే బ్రతకడం కాకుండా ఇంకొకరి కోసం, కనీసం విమెన్ ఉన్నారనుకోండి, పిల్లల కోసం, హస్బెండ్ కోసం, అత్తమామల కోసం, ఆడపడుచుల కోసం ఏదో ఒకటి ఎంతో కొంత చేస్తూ భావం మనలో ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలండి. ఇది మనకి అంటే మన లైఫ్కి మించి ఒక మోటివ్ని మన లైఫ్లో ఇంక్లూడ్ చేస్తుంది. అంటే మన జీవితానికి ఓన్లీ మనము కాకుండా ఇంకొంతమందిని కూడా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం మన కోసమే పని చేస్తామని కాకుండా ఇంకొకరి కోసం పనిచేయడం అనేది ఎంత తృప్తినిస్తుంది అనేది మనం గాంధీజీ లైఫ్లో చూడొచ్చండి మనం. అందుకే ఆయన అంత గొప్ప ఆయన అయ్యారు. అంటే మొత్తం దేశాన్ని తన కుటుంబం చేసుకున్నారు, దేశం కోసం పోరాడారు. సో మనం దేశం కోసం చేయలేకపోయినా కనీసం మన ఫ్యామిలీలో ఉన్న 10 మందికి, నలుగురికి చేయడానికైనా మనం తిట్టుకోవద్దు కనీసం. సో దాన్ని చాలా పెద్ద సేవ అని అనుకోవద్దు. నన్ను నేను మిస్ అవుతున్నానని, నా సెల్ఫ్ కేర్ మిస్ అవుతుందని ఏవేవో అనుకుంటూ ఉంటాం కదా. సో దానికి కూడా ఈ సర్వీస్ మోటివ్ అనేది ఒకటి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. ఎయిదర్ విమెన్ అయినా కానీ, మెన్ అయినా కానీ, ఆఫీస్లో జాబ్ అయినా కానీ, ఇంట్లో చేసే పనులైనా కానీ, ఏదైనా కానీ ఆ సేవాభావం అంటే సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. సో మనం చేసే ప్రతి పనిలోనూ మనం దేవుడికే సేవ చేస్తున్నాము అని అనుకుంటే, మనకి పని ఎక్కువైనప్పుడల్లా, పని భారం అనిపించినప్పుడల్లా అది ఒక సేవలాగా, దేవుడికి చేసే సేవలాగా మనం భావిస్తే ఆ భారం అనేది దిగిపోతుందండి. ఇది అంటే ఏదో ఆధ్యాత్మికత అనేం కాదండి, వైరాగ్యం ఆధ్యాత్మికత కాదు. మనం డే టు డే లైఫ్లో చాలా బర్డెన్స్ మోస్తూ ఉన్నాము, చాలా పనులు చేస్తూ ఉన్నాము, అవి ఎలానో తప్పదు చేయడం. సో చేసినప్పుడు మనం యాటిట్యూడ్ని, ఆ పని పట్ల మన యాటిట్యూడ్ని ఇలా మార్చుకుంటే, ఐఎమ్ సర్వింగ్ టు గాడ్, అంటే నేను దేవుడికే సేవ చేస్తున్నాను అని అనుకుంటే, సో మనకి ఆ బర్డెన్ చాలా తగ్గిపోతుంది అండ్ ఎదుటి వాళ్ళకి మన లవ్ కమ్యూనికేట్ అవుతుందండి. సో ఇవండి మెయిన్ పాయింట్స్ నేను ఈ బుక్ గురించి షేర్ చేయాలనుకున్నది. ఇది చాలా అద్భుతమైన బుక్ అండి, మీరు అందరూ తప్పకుండా చదవాలి ఈ బుక్. ఇది తెలుగులో కూడా ఉందండి, ఇంగ్లీష్లో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఉంది, తెలుగులో సత్యశోధన లేదా ఆత్మ పరిశీలన అనేది ఉంది. ఇది నాకు చిన్నప్పుడు అదో కాంపిటీషన్స్లో మా అక్కకో నాకో గిఫ్ట్ వచ్చింది ఆ తెలుగు టైటిల్తో ఉన్న బుక్. అప్పుడు కొంచెం చదివాను కానీ ఇంగ్లీష్ వర్షన్ నాకు బాగా నచ్చింది. సో తెలుగులో చదవాలనుకున్న వాళ్ళు బుక్ అయినా చదవచ్చండి. పేరు రాసుకోండి, సత్యశోధన లేదా ఆత్మ పరిశీలన. ఉంటాను మరి, బాయ్ బాయ్.